మన జీవితం సుస్థిరంగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయం అవుతూ ముందుకు సాగాలని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారతీయ పండుగలు ప్రకృతితో విడదీయరాని బంధంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పిల్లలకు ఈ ట్రస్ట్ ని మాత్రమే వారసత్వంగా ఇస్తున్నానని, రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, సినీ నటుడు బ్రహ్మానందం, సహస్రావధాని గరికపాటి నరసింహరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. పంటలు ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండుగను నిర్వహించడం భారతీయ సంప్రదాయంలో విశిష్టత అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఋతువుల ప్రభావం మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మార్పులు వచ్చినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మూలాలను మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం స్వర్ణ భారతి ట్రస్ట్లో పండుగల వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, live and love the culture, nature, culture together for a bright future అని చెప్పారు. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండుగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండుగ అప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంటలంతా కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలన్నది మరొక ఉద్దేశం. మన మూలాలను మర్చిపోకూడదని ఎప్పుడూ గుర్తు చేసే వ్యక్తి వెంకయ్య నాయుడని అన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. మనం అన్ని పండుగల విశిష్టతను తెలుసుకోవాలని సూచించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ మరింత ప్రకాశవంతంగా మెరుస్తూ ఇంకా అనేక మందికి మార్గదర్శనం చూపాలని, గ్రామీణ భారత అభివృద్ధికి, భారతదేశ అభివృద్ధికి ఈ సంస్థ ఇంకా పని చేయాలని ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అనేక మందికి ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తూ ఈ యొక్క ప్రజా శ్రేయస్సు దీంట్లో పనిచేసేటువంటి అవకాశం, ఉత్సాహం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చాలా పేర్లతో నిర్వహిస్తారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక అద్భుతమైన సంస్థగా ఎదుగుతోందని ప్రశంసించారు. మన హిందూ పండుగలు ప్రకృతితో ముడిపడి ఉన్నవని, వాటి విలువలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కిషన్ రెడ్డి. స్వర్ణ భారత్ ట్రస్ట్ మనకు తెలుసు, ఇది సుమారు 25 సంవత్సరాలుగా అద్భుతంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలు, అది సామాజిక కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేక ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కావచ్చు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారు స్వర్ణ భారత్ ట్రస్టు ఈ కార్యక్రమాలు అనేక రకాల సలహాలు ఇస్తూ ఒక ఆదర్శమైనటువంటి సంస్థగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు సినీ నటుడు బ్రహ్మానందం. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారన్నారు. తెలుగు భాషను భుజాన వేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారని అన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ నాయకుడు కాదని, రాజనీతి నాయకుడని కొనియాడారు బ్రహ్మానందం. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్య నాయుడు గారు. ఆంధ్ర గురించి కానీ వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, వాజ్పేయి గారు మాట్లాడుతున్నారంటే ఎంత మేమందరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చూసిన రోజులు ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చదువుతున్న రోజుల్లో అది మాకు గుర్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ వెంకయ్య నాయుడు గారు. ఈ కార్యక్రమంలో సంక్రాంతి ప్రాశస్త్యం గురించి ప్రవచనం చేశారు గరికపాటి నరసింహారావు.
స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి.